హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా కావాలనుకుంటే కనుక మీకు క్యారియర్కి సంబంధించి రిలేషన్షిప్కి కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే, ఏదైనా సరే, మీరు ఏదైనా సరే ఫ్యూచర్ ఆన్సర్స్ తెలుసుకోవాలని అనుకుంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. సో అది ఛార్జబుల్ అండి. సో మీరు వాట్సాప్ చేస్తే కనుక నా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తాను. మీరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు సంబంధించిన పర్సనల్ రీడింగ్ ఇస్తున్నాను. అండ్ ఈరోజు మీకు మీకు మీ పార్ట్నర్కి సంబంధించిన ఒక మంచి విషయాలు మీకు యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ తెలుసుకుందాము. అందరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు అండ్ నాకు మంచి కామెంట్స్ పెడుతున్నందుకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో అందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొందరలోనే క్లియర్ అయిపోవాలి. రిలేషన్షిప్ పరంగా కానీ, క్యారియర్ పరంగా కానీ, ఎనీథింగ్ అండి, అన్నీ కూడా మీకు క్లియర్ అవ్వాలని నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను. అండ్ ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి. అండ్ డెసిషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తొందరగా తీసుకొని మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి. ఓకేనండి. ఇప్పుడు మనము రీడింగ్లో మీ వ్యక్తి మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ పర్సన్ అసలు మంచి పర్సనా కాదా? మంచి పర్సన్ అంటే లాయల్గా ఉన్నారా, లేదంటే మిమ్మల్ని ఏమైనా చీట్ చేస్తున్నారా? అసలు మీ గురించి మీ పార్ట్నర్ మనసులో ఏం ఉద్దేశాలు ఉన్నాయి, మీకు మీ పార్ట్నర్ పైన ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, వాటికి సంబంధించి రీడింగ్ తీసుకుందాము. ఆన్సర్స్లో మీకు వచ్చేది మీరు రెజినేట్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు రెజినేట్ కాకపోతే అది మీ రీడింగ్ మీకు సంబంధించింది కాదని మీరు అర్థం చేసుకోండి. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, మేల్, ఫీమేల్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వాళ్ళకి ఇది రీడింగ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో మీకు వచ్చేసి ఒక 60-70% వరకు మాత్రమే రెజినేట్ అవుతుంది. ఎందుకంటే అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీకు సంబంధించిన రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు అక్యురేట్గా రీడింగ్ అనేది వస్తుందండి. సో ఈరోజైతే మీకు ఏంజెల్ ఆన్సర్ మీకు యూనివర్స్ నుంచి ఏమి ఇస్తున్నారో చూద్దాము. సో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంజెల్స్ ద్వారా మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామండి. మీరు మనసులో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఆ క్వశ్చన్ మీరు మనసులో అనుకోండి, దానికి సంబంధించి యూనివర్స్ నుంచి ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుందండి. ఓకే. సో అనుకున్నారు కదండి. సో చూద్దాం మరి యూనివర్స్ ఏం చెప్తున్నారో ఆన్సర్ మీ క్వశ్చన్కి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంట. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈరోజు రీడింగ్ మనది ఏంటండి, మీ పర్సన్ లాయల్గా ఉన్నారా లేదా, అండ్ ఏమైనా చీట్ చేస్తున్నారా. సో ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారో ఆన్సర్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారా, లేకపోతే లాయల్గానే ఉన్నారా లేదా అనే దానికి మీరు ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి అనే అర్థం అండి ఇక్కడ. అందుకని మీకు యూనివర్స్ ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నారు, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి ఎలాగొస్తుందో ఏంటో ఒకసారి చెక్ చేద్దాము. దాన్ని బట్టి మీకు యూనివర్స్ ఎందుకు ఇలాగా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారో కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు మీరు ఇష్టపడే వ్యక్తి అసలు లాయల్గా ఉన్నారా లేదా మీ విషయంలో. ఓకేనండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ని మీరు చాలా నమ్మకంగా నమ్ముతున్నారు. వాళ్ళు ఏ చెప్పినా సరే అది నిజమేనని కూడా మీరు నమ్ముతున్నారు. అంటే మీ పర్సన్ చాలా మంచివారు, నమ్మదగ్గ వ్యక్తి, మిమ్మల్ని ఫ్యూచర్లో మోసం చెయ్యరు, మీతోనే లైఫ్ టైం ఉంటారు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు కదా. అది ఎంతవరకు జెన్యూన్ అనేది మనం కూడా ఈ విషయం ఇందులో మనం తెలుసుకోవచ్చండి. సో ఫస్ట్ అసలు మీకు మీ పర్సన్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, అంటే మీ వ్యక్తి పైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మనం ఈ రీడింగ్లో చూద్దామండి. ఫస్ట్ మీ అభిప్రాయం ఎలా ఉందో దానికి ఒక 3 కార్డ్స్ తీస్తాను. అలాగే మీ వ్యక్తి అభిప్రాయం మీ పైన ఎలా ఉందో దానికి ఒక 3 కార్డ్స్ మనం తీసుకుందాము. అసలు ఎంతవరకు మీకు మీ వ్యక్తి పైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ వ్యక్తికి మీ పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేవి మనం ఈజీగా దీంట్లో తెలుసుకోవచ్చు. సో దీంట్లో మనకు మీకు మీ వ్యక్తి పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో చూద్దాం. సో ఫ్యూచర్ గురించి
ఫ్యూచర్ గోల్ మీ పర్సన్ అని నాకు కనిపిస్తుంది. ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుందండి. అంటే మీ పర్సన్‌ని మీరు మీ అభిప్రాయాలు, మీ స్ట్రెంగ్త్ కూడా వచ్చింది. అంటే మీ వ్యక్తి మీద మీ అభిప్రాయం అండి. ద మెజిషియన్ కార్డ్ కూడా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మీ పర్సన్, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తో మీరు ఫ్యూచర్ అనేది ఊహించుకున్నారండి. అంటే మీ వ్యక్తి, అంటే మీ ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో లైఫ్ టైం ఉండాలని, మీతోనే ఉంటారని. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటి గురించి ఆలోచిస్తూ మీ వ్యక్తితో మీకు సంబంధించిన ఒక సమస్యలు కానీ ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించి మీరు మీ వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు. సో మీ వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఎలా ఉందంటే, మీ వ్యక్తి ఎప్పుడైనా సరే మిమ్మల్ని వదిలి వెళ్ళరని చెప్పేసి అండ్ మీతోనే లైఫ్ టైం ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారండి. ఓకే, లైఫ్ టైం లాంగ్ టర్మ్ మీతోనే ఉండాలి, ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మీ వ్యక్తి పైన మీకు ఎలాంటి ఉద్దేశం ఉందంటే ఇక్కడ రెండు రకాలుగా ఉందండి. ఇక్కడ ఇమోషనల్గా మీరు చాలా కనెక్ట్ అయ్యారు మీ వ్యక్తికి. అండ్ మీ వ్యక్తి వల్ల కొంచెం మీకు ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు మీ వ్యక్తికి అంటే మీ పర్సన్ పైన మీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొద్దిమంది సపరేషన్లో ఉన్నవాళ్ళు, లేదనంటే ఆల్రెడీ ఉండి కూడా సమ్ ప్రాబ్లమ్స్ మీరు ఏవైనా ఫేస్ చేస్తుంటే కనుక మీకు ఇదేనండి, మీ వ్యక్తి మీతో లైఫ్ టైం ఉంటారా లేదా అనేది మీ సమస్య. సో ఇప్పుడు వాళ్ళపైన ఉద్దేశం ఏంటంటే మీకు మారుతున్నట్టు అర్థం అండి. అంటే అంతకుముందు మీకు ఉన్న నమ్మకం అనేది ఇప్పుడు మీ వ్యక్తి పైన మీకు ఉండడం లేదు. అండ్ మీ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ దూరం అయిపోతారా, లేదనంటే ఈ వ్యక్తితో మనం ఉండాలా, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా, సో ఈ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా లేదా. అండ్ అంతకుముందు ఉన్న నమ్మకం అయితే మీకు ఇప్పుడు తగ్గుతుందండి. అంటే భయం వేస్తుంది మీకు. అండ్ అలాగే లైఫ్ టైం ఉంటారా లేదా అనే ఒక బాధ కూడా కనిపిస్తుంది. అండ్ ఇమోషనల్గా అయితే మీ పర్సన్ మీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. సో మీ పర్సన్ పైన ఉద్దేశాలు అయితే మారుతున్నాయండి ఇక్కడ. అంతకుముందు మీకు మీ పర్సన్ పైన ఉన్న ప్రేమ కానీ, వాళ్ళు మంచివాళ్ళు, లేకపోతే మీకు నమ్మకంగా మీతోనే జీవితాంతం ఉంటారని అనుకున్న పరిస్థితులు ఇప్పుడు మారుతున్నట్టు అర్థం. సో అందుకని మీ పర్సన్ పైన కొంచెం మీకు అనుమానం కూడా వస్తున్నట్టు అర్థం అండి. ఇక్కడ ద మజిషియన్ కార్డ్ వచ్చింది. సో ద మజిషియన్ కార్డ్ అంటే మీ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు దాస్తున్నారేమో అన్న ఒక డౌట్ కూడా మీకు మొదలైందండి. అంటే ఏంటంటే అంతకుముందు మీ పర్సన్ మీతో ఉన్నట్టుగా ఉండకపోవడము, లేకపోతే మీతో అంతకుముందు ఎంత క్లోజ్గా మాట్లాడేవాళ్ళు అలాగా మాట్లాడకపోవడము, అలాగే మీ వ్యక్తి జీవితంలో ఒకవేళ ఒక పర్సన్ ఎవరైనా ఉండింటే కనుక ఉన్నారేమో అని కూడా ఒక అర్థం అండి. కొద్దిమందికి డౌట్ అది కూడా వస్తుంది. ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళందుకని నాతో అంత క్లోజ్గా ఉండడం లేదేమో, మళ్ళీ జీవితాంతం మళ్ళీ నాతో ఉంటారని చెప్పి నేను అనుకున్నాను, కానీ మరి అలాగా అవుతుందా లేదా పరిస్థితులు. అండ్ డామినేషన్ కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు మీకు ఏమనిపిస్తుంది, ఏం తెలుస్తుంది పోను పోను మీ వ్యక్తి ద్వారా అంటే వాళ్ళు కొంచెం డామినేషన్ పర్సన్ కూడానండి. డామినేషన్ అని అంటే మీ వ్యక్తి చెప్పినట్టు వింటేనే వీళ్ళు మీతో మంచి మాట్లాడుతున్నట్టు, లేదు మీరు కొంచెం ఏదైనా వీళ్ళ అభిప్రాయాలకి మీకు తేడా వచ్చింది అని అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీకు ఒక చుక్కలు చూపించడం అంటాం కదా, సో అలాగనమాట. సో అలా మీ పర్సన్లో చాలా బిహేవియర్ చేంజెస్ అయితే వచ్చేసినట్టుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. దానివల్ల మీకు ఇమోషనల్గా కూడా మీరు ఏంటంటే అటు ఇటు తేల్చుకోలేని సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి మీ పార్ట్నర్తో. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అండి. స్ట్రెంగ్త్ అని అంటే మీరు చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ వ్యక్తితో మంచిగా ఉండడం కోసము. అండ్ మీకైతే ఉద్దేశం ఒకటే ఉంది మీ పర్సన్ పైన, ఏంటంటే మార్చుకుందాం అనే భావన ఉంటుంది కదండి. అండ్ మారుతారన్న భావన, ఆ ఉద్దేశం అంటే మారుతారు, నా కోసమైనా సరే వీళ్ళు మారి మీ గురించి ఎప్పటికైనా మంచి పర్సన్ లాగా ఉండి అంతకుముందు మీతో ఎలాగైతే ఉన్నారో అలాగ ఉంటారు అన్న నమ్మకం, ఒక స్ట్రాంగ్ ఒక స్ట్రెంగ్త్తోని మీరు ఉండడం జరుగుతుంది ఇప్పుడు. సో మీ వ్యక్తి పైన మీకు నమ్మకం అయితే పోయిందండి, కొద్దిగా అయితే పోయింది. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర నమ్మకం ఎక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ కలిసినప్పుడు చాలా వరకు మంచి విషయాలు, చెడు విషయాలు రెండు రకాలుగా జరుగుతుంటాయి మన జీవితంలో. అయితే ఎప్పుడైతే మీకు మీ వ్యక్తిని వదలకూడదు, వాళ్ళతోనే జీవితాంతం ఉండాలి అని అనుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందనంటే ఆ వ్యక్తితో మీరు గడిపిన మంచి క్షణాలు, లేకపోతే మాటలు, అనుకున్న మాటలు ఉంటాయి కదండి, వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీరు దానిపైన నమ్మకంతో ఉంటారనమాట. లేదు నాతో అలా చెప్పారు, నాతో అలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాతోనే ఉంటారు, ఆ నమ్మకము, ఆ స్ట్రెంగ్త్ వల్ల కూడా మీరు మీ సైడ్ నుంచి మాత్రం మీరు చాలా వరకు ఏంటంటే ఆ పర్సన్కి ఎలాంటి లోటు లేకుండా అండి, అంటే ప్రేమకి తగ్గించకుండా వాళ్ళతో మంచిగా ఉండడానికి మీరు చాలా వరకు ప్రయత్నం చేయడము. ఎప్పుడైనా మీరు ఇమోషనల్గా బాధపడ్డా సరే మీ అంతా మీరే కొద్ది మంది మళ్ళీ మీ పర్సన్ని కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడము ఇలాంటిదండి. అంటే మీ సైడు మీకు అర్థమవుతుంది ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అవుతున్నట్టుగా కొద్ది మందికి అర్థమవుతుంది. కొద్ది మందికి మీ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం మొండితత్వము, వాళ్ళు చెప్పినట్టే వినాలి,
ఈ కైండ్ ఆఫ్ పర్సన్, కాకపోతే మంచి పర్సన్ అని కూడా మీ ఉద్దేశం. సో అందుకని ఏంటంటే మీ ఉద్దేశాలలో ఏంటంటే పర్సన్ మంచి వాళ్ళే, వేరే పరిస్థితుల వల్ల వీళ్ళు ఇలాగ నాకు దూరం అవుతున్నారు, కానీ అయినా సరే నాకు నమ్మకం ఉంది, ఈ పర్సన్లో మార్పు వస్తుంది, నాతోనే జీవితాంతం ఉంటారు అన్న ఒక నమ్మకం మీద మీరు ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ జడ్జిమెంట్ కార్డు మీకు వచ్చింది అన్నట్టు అర్థం ఏంటంటే ఇక్కడ మీ ఉద్దేశం అదేనండి. ఇప్పుడు మీ ఎంత మీకు ఒడిదుడుకులు ఉన్నా, మీ సమస్యలు, మీకు అప్ అండ్ డౌన్స్ ఉన్న మీ రిలేషన్షిప్లో మీ ఉద్దేశం ఏంటంటే జడ్జిమెంట్ అంటే పర్సన్ మారుతారు, మళ్ళీ నాతోనే జీవితాంతం ఉంటారు అన్న ఒక హీలింగ్ ఆలోచనలతోనే మీరు గడపడం అయితే జరుగుతుంది. అంటే పాజిటివ్గా ఉండడం, మీ వ్యక్తి విషయంలో మీరు పాజిటివ్గా ఆలోచించడం అండి. అర్థమైందా? సో ఇప్పుడు అసలు మీ వ్యక్తి మీ గురించి ఏం ఉద్దేశాలు పెట్టుకున్నారో అసలు చూద్దాం. ఇది సపరేషన్లో ఉన్న వాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు, లేదంటే మీతో ఉండి కూడా మీతో అంతా ముందు మీకు ఉన్నంత ప్రేమగా ఉండక మీతో సరిగ్గా మాట్లాడటం లేదు అలాంటిదండి. సో అలాంటి వాళ్ళైనా సరే. సో ఇప్పుడు మీ పర్సన్ ఉద్దేశాలు ఏమున్నాయో చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దెన్ పార్ట్నర్. సో వీళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి, ఈ వ్యూ చేసే వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి, వాళ్ళ పర్సన్కి ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ ఉద్దేశాలు వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి, వీళ్ళు ఇష్టపడే వ్యక్తి యొక్క ఉద్దేశాలు వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ. సో మీ వ్యక్తి యొక్క ఉద్దేశాలు, మ్యారేజ్ కార్డ్ వచ్చింది. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వీళ్ళ ఉద్దేశాలు వీళ్ళ వ్యక్తి పైన ఎలా ఉన్నాయి. ఇక్కడ మనకి మ్యారేజ్ కార్డ్ అండి. ఇది మ్యారేజ్ కార్డ్ అంటే ఏంటి? 4 ఆఫ్ వ్యాండ్స్. సో మీ వ్యక్తికి అయితే చాలా మంచి ఉద్దేశాలు అయితే కనిపిస్తున్నాయండి మీకంటే. మీకు అనవసరమైన అనుమానాలు ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. సో ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మూడే తీస్తాను ఎక్కువద్దు. చూడండి, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎప్పటికి కూడా, ఇప్పటికీ మీకు దూరం ఉన్నారో దగ్గర ఉన్నారో, లేకపోతే మీతో సరిగ్గా ఉండడం లేదేమో, బట్ ఆల్వేస్ ఏంటంటే మీ పర్సన్ మనసులో మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వేరే పర్సన్స్కి అయితే ఇవ్వట్లేదండి. ఓకేనా? సో వీళ్ళ లైఫ్లో ఎవరైనా ఉన్నా సరే మీ స్థానం మీదే అన్నట్టు అనమాట. సో మీ వైపే ఎక్కువగా అతనికి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడము, లేకపోతే మీతోనే ఎక్కువగా ఉండాలని అనుకోవడము, అండ్ మిమ్మల్ని వదలకుండా మీతోనే లైఫ్ టైం ఉండాలని కూడా వీళ్ళ ఉద్దేశం. అంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది అని అంటే ఎనీ టైం అండి, ఎప్పుడైనా సరే. మేబీ వీళ్ళకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మేబీ వీళ్ళు మీతో సరిగ్గా ఉండడం లేదేమో, కానీ ఎక్కువగా వీళ్ళు లైఫ్లో ఇంపార్టెన్స్ ఇచ్చేది మీకే. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కానీ అన్మ్యారీడ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం 4 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మీ రిలేషన్షిప్ మీతో, వీళ్ళ బంధం అనేది విడిపోకుండా ఎప్పటికీ కూడా మీతోనే కలిసి ఉండాలన్న ఉద్దేశం అయితే కనిపిస్తుందండి స్ట్రాంగ్గా, ఇప్పుడు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అంటే వీళ్ళు లాంగ్ టర్మ్, లైఫ్ టైం మీతోనే ఉండాలి, మీతోనే జర్నీ చేయాలి, మీరంటేనే ఇష్టం. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరేనండి, అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీతో లైఫ్ టైం జర్నీ చేయాలని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని వదలకుండా. కొన్ని మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మీకు మీ పార్ట్నర్కి మధ్యలో కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని వదలాలని కానీ, లేకపోతే మిమ్మల్ని వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలనే ఉద్దేశాలు అయితే ఇక్కడ ఎక్కడ కూడా లేవు. మీకంటే కూడా వీళ్ళ కార్డ్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఇమోషనల్ కూడా అవుతున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ మీద చాలా ఇమోషనల్గా కూడా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో ఇది చాలా నైట్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే వీళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మిమ్మల్ని తలుచుకున్నప్పుడు వీళ్ళకి ఒక బాధ అనేది అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి, బాధపడుతున్నట్టు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే 24/7 అండి. ఇక్కడ మీ గురించి ఆలోచించడం, మీకు కమ్యూనికేట్ చేయాలని అనుకోవడము, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకొని ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. అండ్ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టడం వాళ్ళకైతే ఇష్టం లేదండి. మీ ఆలోచనలతోనే ఉండడం కూడా జరుగుతుంది. అంటే అట్రాక్షన్, మీ వైపు చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తున్నారు. అండ్ మేబీ కొద్దిమంది మీతో మాట్లాడట్లేదేమో, ఫోన్ మేబీ లిఫ్ట్ చేయకపోవడమో సంథింగ్ ఏదైనా ఉంది కదా. సో ఆ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీతో మళ్ళీ క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశము. లాయల్గా అయితే ఉన్నారండి, 100% మీ పర్సన్ లాయల్ పర్సన్. మీకు చెప్పాలని కూడా అనుకుంటున్నారు, చెప్పి ఉంటారు కూడా, అయినా మీరు నమ్ముతున్నారో నమ్మట్లేదు. బట్ దిస్ పర్సన్ ఈజ్ ఎ లాయల్ పర్సన్ అండి. అంటే నీ వైపు నేను, నీ పైన అయితే ప్రేమ నేను ఏదైతే పెట్టుకున్నాను, లేకపోతే నువ్వు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నావు, నేను నీ విషయంలో మాత్రం నేను లాయల్గానే ఉన్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. సో ఇక్కడ మీరేమి ఉద్దేశాలు ఏమున్నా సరేనండి, ఇక్కడ మీ పర్సన్ అయితే జెన్యున్గానే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ కూడా మీ కేరింగ్ కావాలి, మిమ్మల్ని చాలా కేరింగ్ పర్సన్ అండి. అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడే పర్సన్ అండి. అండ్ మీతోనే
జీవితాంతం ఉండాలి మీ లైఫ్ మీతో ఉంటేనే వాళ్ళకి కూడా లైఫ్ లో అన్నీ సాధించగలము అనే నమ్మకము, ప్లస్ ఇండిపెండెంట్ పర్సన్ కూడా అండి. చాలా వెల్ నాలెడ్జ్ పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళుంటే మీకు చాలా ధైర్యము, అండ్ అలాగే వీళ్ళకైనా మీరుంటే ధైర్యం. అంటే అన్ని రకాలుగా మీ ఇద్దరి కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఒకరికొకరు షేరింగ్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే పాజిటివ్‌గా అండి. పాజిటివ్‌గా అంటే మీరుంటే వీళ్ళకి చాలా పాజిటివిటీ అనేది రావడం. లేదంటే మీకు ఈ పర్సన్‌తో ఉంటే పాజిటివిటీ రావడం. మీరు లేరు కాబట్టి ఇక్కడ నెగెటివ్ కొంచెం వాళ్ళ జీవితంలో నెగెటివ్ సిట్యుయేషన్స్ గానీ, నెగెటివ్ ఆలోచనలు గానీ రావడం జరుగుతుంది. కాకపోతే మీతో లాంగ్ టర్మ్‌గానే ఉండాలని అనుకుంటున్నారండి. చాలా వరకు హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే మనసులో ఉంది కానీ వీళ్ళు మీకు చెప్పడం లేదనమాట. హిడెన్ ఫ్యాక్ట్స్ అండి. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీతోనే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ కొన్ని మీకు దాస్తున్నారు. విషయాలు లోపలే పెట్టుకుంటున్నారు. మీకు బయటికి చెప్పడం లేదండి. సో, మీరు మరి అన్ని రకాలుగా ఉన్నాయి. మీ పైన ప్రేమ ఉంది. మీ పైన జీవితాంతం లైఫ్ టైమ్ మీతోని ఉండాలని అనుకుంటున్నారు. అండ్ మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని అనుకోవడము, మీతో జర్నీలో అన్నీ షేర్ చేసుకోవాలని కూడా ఉంది. కానీ లోపల పెట్టుకొని ఉన్నారండి. వీళ్ళంతా బయటికి కూడా ఎక్కడ కూడా ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఇంకోటి మీ పర్సన్ చాలా ఫ్రీడమ్ పర్సన్ అనమాట. ఫ్రీడమ్ కోరుకునే పర్సన్ అని అంటే ఏంటంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఉండాలని అనుకుంటారండి. అంటే ఏంటి మీరిక్కడ ఎక్కడో ఈ అనుమానాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన జీవితంలో జరిగే విషయాలకి మీరు ఎక్కువగా ఓవర్‌గా మీరు రియాక్ట్ అవ్వడము, లేకపోతే మీరు ఎక్కువగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం, పొసెసివ్‌గా అనుకోవడము, ఇట్లాంటి వల్ల కూడా మీకు ఇష్యూస్ అనేది నడుస్తుంది. ఇక్కడ అందుకని ఏంటంటే మీ పర్సన్ అంటున్నారు, మీతో లాంగ్ టర్మ్ ఉంటాను, నీకు ప్రేమ ఇస్తాను, నేను అన్నీ చేస్తాను. కానీ నాకు ఫ్రీడమ్ కావాలి. నేను ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నానో నాకు ఆ ఫ్రీడమ్ ఉంటే నేను ఖచ్చితంగా ఇదిగోండి మీతోనే లైఫ్ టైమ్ ఉంటాను. ఓకే. నీ లైఫ్‌లోకి నేను వస్తున్నాను అని చెప్పి కూడా చెప్తున్నారు. ఉంటాను అని అర్థం అండి అక్కడ. మీతో లైఫ్ టైమ్ మీతోనే ఉంటానని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. సో, ఇవి మీకు మీ పార్ట్నర్‌కి ఉన్న ఉద్దేశాలండి. మీరేమో ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమో ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారండి. మీ ఆలోచనలలో అన్నిట్లో అనుమానాలు ఎక్కువగా నాకు కనిపిస్తున్నాయి. మీ పర్సన్ విషయంలోనేమో జెన్యూన్‌గానే ఉన్నాను నీకు, నేను నీ పైన నమ్మకంతోనే ఉన్నానన్న ఉద్దేశం వాళ్ళకి మీ పైన కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి వీళ్ళు నిజంగానే ఇంకా మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. నిజంగానే మీ పర్సన్ లాయల్‌గా ఉండి మీ జీవితంలోనే లైఫ్ టైమ్ ఉంటారా లేదా? ఇవైతే ఉద్దేశాలండి. యాక్చువల్‌గా ఇవన్నీ థాట్స్ అనమాట. సో, మీ థాట్స్, వాళ్ళ థాట్స్. బట్ అసలు ఫ్యూచర్‌లో ఇది జరుగుతుందా లేదా? అసలు మీ పర్సన్ అనుకుంటున్నట్టు, ఎందుకంటే అండి చెప్పలేం కదా! మనుషులు ఇప్పుడు ఆలోచనలు ఇలా ఉండొచ్చు. బట్ ఫ్యూచర్‌లో వీళ్ళ ఆలోచనలు వీళ్ళకొచ్చే అవకాశాలను బట్టి మారొచ్చు కూడా కదా! వాళ్ళకొచ్చే ఏమైనా అవకాశాలు వచ్చాయనుకోండి, మంచి ఆపర్చునిటీస్ వచ్చాయనుకోండి, మీ మనసులు మార్చుకోవడం ఎంతసేపు చెప్పండి? ఎంత మంచి ప్రేమ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా కమిట్మెంట్ ఇంపార్టెంట్. అనుకుంటారు నేను లాంగ్ టర్మ్ ఉంటా, నేను నీతోనే ఉంటా, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వే నా భార్య, నువ్వే నా భర్త, లేకపోతే నేను నీతో కమిట్మెంట్ అయ్యాను కాబట్టి నువ్వే నాకు, నా భార్య కూడా కాదు ఇంపార్టెంట్, నా భర్త కాదు ఇంపార్టెంట్, సంథింగ్ చెప్తుంటారు కదా! సో, ఇవన్నీ థాట్స్ అండి. అసలు రియాలిటీలోకి వచ్చేసరికి ప్రాక్టికల్‌గా మనం చూసుకుంటే అది ఎంతవరకు జెన్యూన్‌గా మీకు జరుగుతుంది. నిజంగా మీ పర్సన్ రియల్‌గా కమిట్మెంట్ చేసిన విధంగానే మీతోని లైఫ్ టైమ్ ఉంటారా లేదా అనేది చూద్దామండి. సో, ఫైనల్‌గా నేను ఒక్కసారి షఫుల్ చేస్తున్నాను. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగానే ఫ్యూచర్‌లో లాంగ్ టర్మ్‌లో వీళ్ళకి లాయల్‌గా ఉంటారా? లేదంటే చీట్ చేయడం ఏమైనా జరుగుతుందా? వీళ్ళతోనే జీవితాంతం ఉంటారా? లేదంటే వీళ్ళని మోసం చేయడం ఏమైనా జరుగుతుందా? సో, నేను ఫైనల్‌గా అయితే చేసేసాను. సో, మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో, ఫస్ట్ కార్డ్ కూడా మనకి 4 ఆఫ్ వ్యాండ్స్ పడ్డది కదా మీ పర్సన్ ఉద్దేశంలో. సో, ఇప్పుడు కూడా మళ్ళీ 4 ఆఫ్ వ్యాండ్స్ మ్యారేజ్ కార్డ్. సో, అర్థం ఏంటంటే మీ పర్సన్ జెన్యూన్ పర్సనేనండి. వావ్! సూపర్. సో, ఇక్కడ 2 ఆఫ్ కప్స్. సో, 2 ఆఫ్ కప్స్ అంటే ఎప్పటికి కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళడం అయితే ఇష్టం లేదండి. ఇదిగోండి ద వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో, మేబీ కర్మ చేంజ్ అవుతుంది మీ జీవితంలో. ఏస్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. వెరీ బ్యూటిఫుల్. సో, బ్యూటిఫుల్ కార్డ్స్ అండి ఇక్కడ కంప్లీట్‌గా ఫ్యూచర్‌కి. ఇక్కడ ఎవరైతే నమ్మకంగా మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు, లేకపోతే ఆల్రెడీ ఉన్న పర్సన్స్‌తోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి వేరే థర్డ్ పార్టీలో ఉన్నా, ఏదున్నా సరేనండి, యూ ఆర్ ద ఎండ్ పాయింట్. అంటే మీరే ఎండ్ పాయింట్ మీ జీవితం మీ పార్ట్నర్‌కి. సో, ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే లైఫ్ టైమ్ మీరిద్దరూ కలిసి ఉంటారని అర్థం అండి. ఇది కంప్లీట్ పాజిటివ్ కార్డ్. మీ పార్ట్నర్ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ చేస్తారని అర్థం. సో, ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో, ఏస్ ఆఫ్ కప్ సారీ 2 ఆఫ్ కప్స్. సో, ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఫ్యూచర్‌లో కూడా మీరు మీ ప్రేమని షేర్ చేసుకుంటారండి.
ఎప్పటికి కూడా అంటే లైఫ్ టైం అనమాట. సో లైఫ్ టైం షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మేబీ మీరు సపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, థర్డ్ పార్టీ రిలేషన్లో మీ పార్ట్నర్ ఉన్న, మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ఏమైనా ఉద్దేశాలు, ఐ మీన్ సమ్ అంటే కొద్దిగా అబ్స్టాకల్స్ ఏమైనా ఉన్నా, ఏదున్నా సరే ఫ్యూచర్లో ఏంటంటే మీరిద్దరు కలవడం ఖాయం అండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీతో మంచి షేరింగ్ చేసుకుంటారు, మీరు కూడా మీ పర్సన్తో అన్ని షేర్ చేసుకుంటారు ఎమోషనల్గా. అండ్ అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఒక అండర్స్టాండింగ్తోని, ప్రతి ఒక్క విషయంలో మీరు ఏది చెప్పినా మీ పార్ట్నర్కి నచ్చడం, మీ పార్ట్నర్ ఏది చెప్పినా మీకు నచ్చడం. అంటే ఈ ఎడబాటు, ఈ సపరేషన్ కూడా ఏంటంటే మీ మంచిగానే అనుకోండి. ఏంటంటే ఇంకా మీరు క్లోజ్గా అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసమే ఉండొచ్చు. మీ డెస్టినీ అలా రాస్తుందని మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కాయిన్స్ అండి. సో ఏస్ ఆఫ్ కాయిన్స్ అంటే ఎప్పటికి కూడా మీరు మీ జీవితం ఒక హ్యాపీ మూమెంట్స్, ఇమోషనల్గా కానీ ఎనీథింగ్ అండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు సంతోషంగానే ఉండడం అయితే జరుగుతుంది ఫ్యూచర్లో మీ పార్ట్నర్తో. అండ్ ఇక్కడ ద వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అయితే చేంజ్ అవుతుందండి. మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మేబీ బ్యాడ్గా ఉన్నాయేమో, పాజిటివ్లోకి మారే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే తొందరలోనే మీ జీవితంలో మార్పులు వస్తాయి, మీకు మీ పార్ట్నర్ జీవితంలో మార్పులు అనేవి వస్తాయి. ఖచ్చితంగా ఈ కర్మ అనేది వచ్చింది, చేంజ్ అవుతుంది అని అంటే, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అని అంటే అర్థం ఒకటేనండి, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది జీవితంలో, జీవిత చక్రం అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటుందని అర్థం చేసుకోండి. సో ఏంటంటే ఎప్పుడు ఒకటే చోట ఆగిపోదు. మీ జీవితం ఇప్పుడు బాగాలేదనుకోండి, ఇలాగే ఉంటుంది అని చెప్పేసి మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు. సో అలా బాధపడద్దు, అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే మారుతుంటుంది. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీ జీవితాన్ని మీరు గడపండి, పాజిటివ్గా ఆలోచించండి. ఆటోమేటిక్గా ఈ సైకిల్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఈ సైకిల్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు కోరుకున్నవన్నీ కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో అప్పుడే అన్నీ అవుతాయండి. సో స్టక్ ఎనర్జీ అని అంటే ఏంటి అంటే, అవుతుందా లేదా, వస్తారా లేదా, మారుతారా లేదా, ఇంకా అంతేనా, నా జీవితం ఇంతేనా అని మీరు బాధపడుతుంటారు కదా, దాన్ని స్టక్ ఎనర్జీ అని అంటాం అనమాట. 2 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వస్తుంది కదా మనకి, అది. ఇక్కడ మీ పర్సన్ చాలా జెన్యున్ పర్సన్ అండి, నో నీడ్ టు వరీ. డెఫినెట్గా వీళ్ళు మీ జీవితంలోకి తిరిగి రావడం అయితే 100% జరుగుతుంది. ఇది ఎనీ రిలేషన్షిప్. చూడండి ఇక్కడ కామెంట్స్లలో కొద్దిమంది పెడతారు, వాడు మారాడు, అదంతే ఇదంతా పెడుతుంటారు కదా. మీరు అంత బాధపడుతూ ఈ వీడియోలు చూసి నమ్మకం లేకుండా మీరు ఉండకుండా మీ జీవితంలో ఒక డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. లేదనంటే ఓపెన్ కమ్యూనికేషన్ చేసుకోండి. ఓపెన్ కమ్యూనికేషన్ చేసి మీ పార్ట్నర్తో మాట్లాడుకొని మీరు ఆ సమస్యకి పరిష్కారం అనేది తీసుకొని హ్యాపీగా మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని మీ జీవితంలో ముందుకెళ్ళండి. ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఫ్యూచర్కి అయితే ఇలా వచ్చింది కదా, బట్ స్టిల్ యూనివర్స్ మీకు ఒక హింట్ ఇస్తున్నారు, ఒక సైన్ ఇస్తున్నారు. ఏంటంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పుడు నమ్మకం లేదు కదా, మీ పార్ట్నర్ని మీరు నమ్మలేకపోతున్నారు, లేకపోతే ఇష్యూస్ ఏమైనా నడుస్తున్నాయి కదా, దానికి సంబంధించి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో మీ పర్సన్తో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, ఆల్వేస్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి, ఆ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీ వ్యక్తి యొక్క విషయంలో మీరు చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి యూనివర్స్ మీకు గైడ్ చేస్తున్నారండి. ఓకేనా. సో వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ బీ పాజిటివ్ అండి, బీ పాజిటివ్ ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ.